ఇలా ఒకదాని వెనుక ఒకటి ఒక్కో జంతువు సంచరిస్తుంటే చూడ్డానికి బాగానే ఉన్నా అసలు సమస్య లోపలుంది. ఇప్పుడు తాగునీరు లేక అడవి జంతువులు అలమటిస్తున్నాయి. తెలంగాణలో 82,000 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, మాచారెడ్డి, బాన్సువాడ, పిట్లం, జుక్కల్ మండలాల్లో విస్తరించి ఉన్న ఫారెస్ట్లో మనుబోతులు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు, అడవి ఆలుగులు తదితర వన్యప్రాణులు వేల సంఖ్యలో సంచరిస్తాయి. చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు పదుల సంఖ్యలో తిరుగుతాయి. ఇక్కడి జంతువులు అడవిలో నానా ఇబ్బంది పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఆహారం, నీరు లేకపోవడం. ఇది ఒక ఎత్తైతే అడవుల విస్తీర్ణం నానాటికి తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తోడేళ్ల గొడవ మరొకటి. ఇవి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. ఆ మాటకొస్తే తోడేలు అనేది ఒక భయానక జీవి. తంత్రం, మంత్రం, దెయ్యం, భూతం, అడవి, పౌర్ణమి నాటి రాత్రి ఇవన్నీ తోడేలు చుట్టూ తిరుగుతాయి. ప్రపంచంలోని అన్ని కథల్లో దీనిని ఒక దుష్ట శక్తిగా చిత్రీకరించారు. దాని అరుపు ఒక భయానక హెచ్చరిక శబ్దం. అది వినపడితే అల్లకల్లోలమే. అలాంటిది ఆ దారుణ శబ్దం ఇప్పుడు ఆగిపోయింది. ఇది ఏ కీడుకు సంకేతమో అని జనం వణికిపోతున్నారు. నిజానికి తోడేళ్లు, నక్కలు, హైనాలు ఒకే జాతికి చెందిన క్రూరమైన జంతువులు. ఇవి క్రూరమైన తెలివితేటలను కలిగి ఉంటాయి. పెద్ద జంతువుల నుంచి తప్పించుకుంటూ జింకలు, కుందేళ్లను వేటాడుతూ జీవిస్తుంటాయి. అలాంటి తోడేళ్లు అరవడం ఆపేశాయి. ఇలా చేయడం దేనికి సంకేతం అని కొందరు భయపడుతున్నారు. తోడేళ్లు రాత్రి సమయాల్లో ఓలవేస్తుంటాయి, అంటే అరవడం అన్నమాట. అయితే ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఓలవేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. మానవ నివాసిత ప్రాంతాలు అటవీ ప్రాంతాల సమీపంలోకి విస్తరిస్తుండడం, రాత్రిళ్లు దీపాల వెలుగులు, వాహనాల రాకపోకలు తదితర కారణాలతో తోడేళ్ల జీవనానికి భంగం ఏర్పడుతోంది. ఈ కారణంగా అవి ఓలవేయడం లేదని నివేదిక పేర్కొంది. అదే మానవ నివాసిత ప్రాంతాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లోని తోడేళ్లు సాధారణంగానే ఉన్నట్టు తేలింది. అటవీ ప్రాంతాల సమీపంలో మానవ నివాసాల వల్ల వీటి వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఓలవేస్తే వేటగాళ్లకు చిక్కిపోతామన్న భయంతో అవి తమ జీవన విధానాన్ని మార్పు చేసుకున్నట్టు కొందరు పేర్కొంటున్నారు. మన దేశంలోని గడ్డి భూముల్లో తోడేళ్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. కానీ మానవ జనాభా పెరుగుదలతో అక్రమ నివాసిత ప్రాంతాలు గడ్డి భూముల సమీపానికి రావడం వీటి ఉనికికే ప్రమాదంగా పరిణమించింది. వాస్తవానికి తోడేళ్లు రాత్రిళ్లు వేట ప్రారంభించి ఉదయానికి ముగిస్తాయి. అయితే విద్యుత్ దీపాల కాంతి, ట్రాఫిక్ శబ్దాలు వేటకు ఆటంకంగా మారాయి. ఇది అసలు విషయం.